ఏం సార్ ఎడిపోతుంది ఏందంటారు? చర్చి ఫాదర్ నటనల మీద నటనలు ఇచ్చేస్తున్నాడు. ఏమనాలి ఆ ఫాదర్ ని? వాళ్ళు ఏంటంటేనండి, వాళ్ళకి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. వాళ్ళు సింగిల్ గా చేశారని కాదు, అంటే ఏదో రకంగా ఓ మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి మనం వాళ్ళ మీద కొన్ని వీడియోలు అవి చూస్తుంటే కనుక ఎంత అసహ్యం వేస్తుందో, క్రైస్తవ మతం మీద ఎంత అసహ్యం వేస్తుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంటే బొక్కా పకీర్గాళ్ళు రోడ్డు మీద తిరుగుతారు, వాళ్ళు కూడా కొంత జ్ఞానంతో అన్న వ్యవహరించి చేస్తారేమో కానీ ఏదో దగ్గరికి వెళ్ళి చేయి పట్టేసుకుంటే యాక్టింగ్ చేసి దొల్లేసి నేల మీద పడిపోయి గెంతులు వేసేసి ఇంక ఎన్ని రకాల వీడియోలో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. అటువంటి సన్నాసులు ఏంటంటే రకరకాల శపథాలు చేసి హిందువుల్ని ఏదో చేస్తాం, లేకపోతే వాళ్ళని ఏదో చేస్తాం, ఒక్కడిని కూడా ఉండనేమో అని. అటువంటి వాళ్ళని అసలు ప్రభుత్వాలు లేదా అధికారులు కూడా ఎందుకు వదులుతున్నారో నాకు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలండి వాళ్ళు, ప్రభుత్వ అధికారులు. ఎందుకంటే అలా వదిలేస్తే ఏంటంటే ఒకడు మొన్న ఎవడో అమలాపురం దగ్గర ఎవడో ఒకడో అలాగే వాగితే అనేదో చివరికి కాళ్ళ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పే కాడికి వచ్చింది. కానీ ఏంటంటే వాళ్ళ బుద్ధి మారదన్నమాట. వాళ్ళ బుద్ధి ఏంటంటే ఎంతసేపు ఈ హిందువులు రోజు రోజుకి బలోపేతం అవ్వటం, దానివల్ల ఏమన్నా వాళ్ళకి వాళ్ళ మతం మీద ఏమన్నా చిన్న చూపులు చూస్తారేమో, అభద్రతా భావం వల్ల ఏమన్నా వాళ్ళ మతస్థులు మళ్ళీ అంటే కన్వర్ట్ అయిన వాళ్ళు మళ్ళీ తిరిగి సొంత హిందూ మతానికి వెళ్ళిపోతారేమో అన్న ఉద్దేశంతో కొంతమంది ఏంటంటే ఇలా లేకపోయి వాళ్ళకు వచ్చే దశంభాగం ఆదాయం కోసం ఎదవేడుపులు ఆడవటం తప్ప అంతకంటే ఏం కదండి. పాస్టర్లైన వాళ్ళు ఎంతో కొంత చదువుకుని ఏడుతుంటాడు, వాడు ఆ చదువు తగ్గట్టుగా వ్యవహరిస్తే గనక ఒక మనిషిగా ఉండే అవకాశం, సమాజంలో ఉండే అవకాశం ఉంటుందండి. లేకపోతే ఎలా పడితే అలా వాగితే కనుక ఏదో టైంలో పిచ్చగొట్టుడు కొడతారంటూ సందేహం లేదు. అంటే మనం ఏదైనా మాట్లాడేయచ్చు, ఏదైనా చేసేయచ్చు అన్న ఉద్దేశం ఏంటంటే పేటరేగిపోతున్నారు రోజు రోజు. అదేంటంటే వాళ్ళు తగ్గాలి, తగ్గకపోతే కనుక చట్టం కొంచెం ఎందుకు ఆ లోకల్ ఎమ్మెల్యే ఉంటాడు, లేకపోతే లోకల్ ఎస్ఐ ఉంటాడు, లేదా సిఏ ఉంటాడు, వాళ్ళు ఎందుకు అలా వదిలేస్తున్నారో మరి అర్థం కాదు. వాళ్ళు కూడా అదే మతస్థులుగా ఉండటం వల్ల దాని వెనకాల ఎవరన్నా ఉండి ప్రోత్సహించడం వల్ల ఆడు ఎలా మాట్లాడుతున్నాడా, లేకపోతే వాళ్ళకి కూడా ఎంతో కొంత ప్రోత్సాహం ఉండటం వల్ల వీళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు అన్నది మనం చెప్పలేం. కానీ ఏదేమైనా సరే అటువంటి ఎదవలు ఎవరైనా సరే నోరు తెరిచి మాట్లాడితే కనుక నోట్లో కుక్కి చంపేసేలాగా ఉండాలి. అటువంటి ఎదవలు మళ్ళీ నోరెత్తకుండా, అంటే ఓకే మనం వేరే మతాలను కూడా గౌరవిద్దాం, దాని అర్థం ఇంకో మతాలను కించపరిచేలాగా మాట్లాడటం అని కాదు. అటువంటి కించపరిచే ఎదవలు ముఖ్యంగా ఎందులో ఉన్నారంటే కేవలం క్రైస్తవ మతంలో ఉన్నారు. అటువంటి వాళ్ళు కొంచెం ఇదయ్యి మామూలు అంటే అన్ని మతాలు సమానమేరా, మన ఆదాయం కోసం మనం వేడుదాం, మన చర్చి డెవలప్మెంట్ మనం చూసుకుందాం అంటే కనుక ఎవరికి ఇబ్బంది ఉండదండి. దానికోసం వాళ్ళ అభద్రతా భావంతో వేరే మతాల మీద మాటల దాడి లేకపోతే కొంతమందితో చేతల దాడి చేయిస్తే కనుక అది వాళ్ళకే ప్రమాదం అన్న సంగతి వాళ్ళు తెలుసుకోవాలి.